కిల్లింగ్ కంటగట్టే ప్రయత్నం రామూర్తి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్న. ఆ విషయంలో ఆ కంక్లూజన్కి మీరు రాకండి. నేనేమంటున్నా అంటే సరే 2023లో మిమ్మల్ని అధికారం దూరం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దూరం చేయలేదు, ప్రజలు దూరం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు రాలేదన్న. ఇది ప్రజలు ఓటేస్తే ప్రజలు మీ మీద ఒక తీర్పు చెప్తే అప్పుడు మీరు అధికారం నుంచి దూరం వెళ్ళిపోయారు. మొత్తానికి ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు. 2024లో మీకు అవకాశం ఉండే, ఎస్ నిజంగా మాకు ప్రజలు అంటే పొరపాటు చేసిరు ప్రజలని మీరు కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉండే. ఏది 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో. అప్పటి వరకు భూమిలో పాత పెట్టిన మిమ్మల్ని పాతాళానికి దొక్కినట్టయింది. అంటే అప్పటికే మీరు రియలైజ్ కావాలి మేడం, నా మాట మీరు అర్థం చేసుకోండి. అంటే అప్పటికి రియలైజ్ కావాల్సింది పోయి మేము నిజంగా ప్రతిపక్ష హోదాలో మేము కొట్లాడుతున్నది చేస్తున్నా అంటున్నారు మేడం. ఇక్కడ మీరు ఒక ప్రధానంగా గమనించాలి, కక్ష సాధింపు ధోరణి లేదు. కక్ష సాధింపు ధోరణి కనుక ఉంటే ఈ కమిషన్లు ఏర్పాటు చేయము, ఈ సింగిల్ బెంచ్ జడ్జిలను అపాయింట్ చేయము, ఇలాంటివి ఏమి ఉండవు. ఇన్ కేసు కక్ష సాధింపు కనుక ఉంటే డైరెక్ట్ అటాక్ చేయాల్సిన సందర్భాలు ఉండే. మాకు ఎటువంటి రాజకీయ కక్ష లేదు. అప్పటికే ప్రజలు మీకు తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ మీద ఒక ప్రాపర్ తీర్పు ఉండే. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏమైతే తెలియదు. మేము ఏమంటున్నాం, నిజంగా ప్రజలకు ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు కేసీఆర్ లాంటి ఒక మహోన్నత వ్యక్తిని మీరు అనుకుంటే మీ సరే మేము కూడా అనుకున్నాం. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి వస్తారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి వస్తారు, నెక్స్ట్ ఇన్ కేసు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి వస్తారు. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడే వస్తారా? నేను ఇంకోటి కూడా చూడాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి థ్రైవ్ అవుతుంది. నేను అది రైట్ అని నేను కంక్లూజన్కి వచ్చిన తర్వాత చదువుతున్నా మేడం. తెలంగాణ అసెంబ్లీ రూల్ ఇది 316 అండ్ 350 ప్రకారం ఒక ఎమ్మెల్యే ప్రతి నెల నియోజకవర్గ అలవెన్స్లో కలిపి 2,50,000 జీతం తీసుకుంటారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ కనుక వాడకపోతే 25,000 తీసుకుంటారు. ఇంకా ట్రావెల్స్ అలవెన్స్ కానీ మెడికల్ అలవెన్స్ కానీ దాంతోపాటు 4% వడ్డీకి 30 లక్షల కార్ లోన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నా అందరూ ఎమ్మెల్యే తీసుకుంటారు. మేమేమంటున్నాం, గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని కృతజ్ఞత భావంతో గెలిపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఉండి మిమ్మల్ని గెలిపించారు. ఆ కృతజ్ఞత భావంతో గజ్వేల్కి ఎట్లాగో పోలే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో పోలే. సరే తెలంగాణ ప్రజల మీద ప్రభుత్వ అసెంబ్లీకి ఎట్లాగో రాలే. ప్రతిపక్ష హోదాను మీరు అనుభవిస్తున్నారు. జస్ట్ మీరు నేనేమంటున్నా ఆ నియోజకవర్గంలో ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిపించింది ఖచ్చితంగా రెస్ట్ తీసుకోమని కాదు, ఖచ్చితంగా రెస్ట్ తీసుకోమని కాదు. నేను చెప్తా రామూర్తి అన్న ఇప్పుడు ప్రజలకి తెలీదు, రావట్లేదు. ప్రజలు బొమ్మెర్ రామూర్తిని గెలిపించారా లేదా కేసీఆర్ ని గెలిపించారా? ఎవరిని గెలిపించారు? ప్రజలు ఎవరిని క్వశ్చన్ అడుగుతారు? ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? నేనేమంటున్నా రామూర్తి గారు, ఇప్పుడు సపోజ్ మధుర నియోజకవర్గం మీరు 2014లో బట్టి గారి మీద నిలబడ్డారు. ఇప్పుడు మీరు మధుర నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ సరే ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కానీ ప్రజల నుంచి మీరు ప్రాతినిధ్యం వహించలేదు. కానీ కేసీఆర్ గారికి ఆ మంచి అవకాశం ఉంది కదా. మేమేం ఆయన స్థాయిని తగ్గిస్తలేము. నిజంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ హోదాన్ని వినియోగించుకోండి. ఎవరొద్దు అంటున్నారు? మిమ్మల్ని కాలు అడ్డేస్తున్నావా లేకపోతే ఏం అడ్డేస్తున్నాం? ఏం అడ్డేస్తలేము కదా. కానీ మీరు వినియోగించడం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే దట్ ఇండికేట్స్ దట్ ప్రజలు ఇబ్బందిలో లేరు. జస్ట్ మీరు రాజకీయ ఒక్క నిమిషం ఇంకా 10 సంవత్సరాలు ఆయన కూడా అవకాశం ఉంది. ఆయన కూడా సో నేనేమంటున్నా అంటే మేడం, మీరు ఒక ప్రధానంగా ఇక్కడ గమనించండి. అన్న ఒక మాట యూజ్ చేశారు, ఏమని మా మీద కక్ష సాధింపు అన్న మాట అన్నారు. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అంశం. ఎందుకు తెలియాలంటే మీరు ఈ కార్యం చూడండి, మిగతా కొన్ని అంశాలు చూడండి. ఏదైనా సిస్టమేటిక్గా వెళ్తున్నాం తప్ప ఎక్కడ మేము దుందుడుగా వెళ్తున్నాం. మీతో మాకు కక్ష సాధింపు వ్యవహారమే అనుకుంటే మేము ఇన్కేస్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్లో భాగంగా కాళేశ్వరం జరిగిన విషయాలు కానీ లేకపోతే మిగతా చోట్ల విషయాలు కానీ అవన్నీ మేము తీసుకొని ప్రజల మమ్మల్ని అరెస్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీజేపీ వాళ్ళని ఒక్కళ్ళని అరెస్ట్ చేశారు. చర్చ దీని మీద జరగాలి. ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇప్పటికి వరకు మీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం అన్న, ఇప్పటి వరకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అది కేటీఆర్ గారిని కానీ లేకపోతే హరీష్ రావు గారిని కానీ లేకపోతే ఎవరినైనా సరే ఒక ప్రాపర్ ఆధారం లేకుండా ప్రాపర్ ఇబ్బంది పెడుతూ ఎవరిని అంటే జైలులో పెట్టిన సందర్భాలు లేవు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన సందర్భాలు లేవు. నేనేమంటున్నా, అన్ని ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయి. దాన్ని మీరు కక్ష సాధింపు అనుకుంటే ఎట్లా? నేను ఇంకో విషయం చెప్తున్నాను, మీరు వినండి దీప గారు. నిన్న మల్లారెడ్డి గారి కాలేజీలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. అంటే ఆ విషయం సందర్భం కాదు నాకు తెలియదు, నేను చెప్తున్నా. ఆడపిల్లల ఇష్యూలో జరిగింది. 30 మంది 300 మంది ఆడపిల్లల యొక్క ఏది మాన ప్రాణాలకు సంబంధించిన అంశం అయి ఉండేది.
లేదు లేదు మల్లారెడ్డి గారు సీఎంఆర్ అది మల్లారెడ్డి గారిది. నేనేమంటున్నాను అది కూడా నేనేమంటున్నా కావాలనే కదా. నేనేమంటున్నా మల్లారెడ్డి గారి ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి గారు అది రాజకీయ అంశం కాదండి. నేను చెప్తా మీరు కక్ష సాధింపు అనే వర్డ్ యూజ్ చేస్తారు కాబట్టి మేము చెప్తున్నాం. మల్లారెడ్డి గారు ఇన్స్టిట్యూషన్ విషయంలో బఫర్ జోన్లు కానీ మిగతా విషయాలు కానీ అవన్నీ అంటే ఒక కలుగురు గంపలా చాలా ఘోరమైన సందర్భాలు ఉంటాయి అనే విషయం మీద మా దగ్గర ఆధారాలు ఉంటాయి. ఏదున్నా సరే ఇన్ కేసు మల్లారెడ్డి గారి మీద కనుక మేము యాక్షన్ తీసుకుంటే అది రాజకీయ కక్షలో సాధింపులో భాగంగా చేశారని అంటున్నారు. లేదు అట్లా మళ్ళీ దాన్ని మీరు ఆ రూపంలో తీసుకెళ్ళకండి. కానీ నిన్న జరిగిన సందర్భంలో దీపా గారు నిన్న జరిగిన సందర్భంలో సరే కేటీఆర్ గారు దాని మీద స్పందించలేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీ గురించి స్పందించి కేటీఆర్ గారు ఆ విషయంలో స్పందించలేదు. కానీ మేము కనుక దాన్ని దుందుడు అంటే లా అండ్ ఆర్డర్ని దాటుకొని కనుక మేము వెళ్ళే ప్రయత్నం కనుక చేస్తే ఆడపిల్లల విషయం అయినప్పుడు కూడా మళ్ళీ దాన్ని కక్ష సాధింపుగా తీసుకొచ్చే రామూర్తి గారు మీరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది పట్టించుకోవాల్సిన అంశమే అండి. మీరు అన్నట్టు అది పట్టించుకోలేదు అనేది తప్పే మీరు అనేది కరెక్టే. కానీ ఈ విషయం ఎందుకు పట్టించుకున్నారు అనేది అడగకూడదు. ఖచ్చితంగా పట్టించుకోవాలి. అది పట్టించుకోవాల్సిన విషయం. రామూర్తి గారు నేను చెప్తున్నా. రామూర్తి గారు ఇప్పుడు ప్రతి ఇష్యూని మనం డైవర్టేషన్ కోణంలో మనం ఆలోచించదు. రామూర్తి గారు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. అయితే నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి దీపా గారు. ఇక్కడ మీరు పెట్టిన టైటిల్కి జరిగే సంభాషణకి నేను ఒక సందర్భంలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒకసారి ఖమ్మంలో సభ జరుగుండే ఏది బట్టి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రోజే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరుతున్న సందర్భంలో ఖమ్మంలో సభ జరిగింది. నేను దానికి ప్రత్యక్ష సాక్ష్యం. అక్కడ ప్రజల యొక్క అభిమతం, ప్రజల యొక్క రాజకీయ చతురత, ప్రజల యొక్క ముందు చూపు అవన్నీ కళ్ళ ముందు కనపడ్డాయి. ఇక్కడ ఏదో అంటే ఏమంటారు మా కాంగ్రెస్ పార్టీ ఏదో మాయ చేస్తేనే మతలబ్ చేస్తూనే వచ్చింది కాదు అది. అంటే స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు కావాలని కోరుకున్నారు. ఎస్ పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడేమో కేసీఆర్ గారు ఉన్నారు, అది అత్యధిక స్థానాలతో ఉన్నారు. అయినా సరే ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు. మాకు అవకాశం వెంకట్ గారు అదే అంటున్నారు. ఖచ్చితంగా మీకు అవకాశం ఇచ్చారు, అధికారాన్ని చేపట్టారు, మీరే రూల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రూల్ చేస్తున్నప్పుడు ఈ క్రమంలో ఫెయిల్ అయ్యారు అనేది కదా వాదన. ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. రామూర్తి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను దాన్ని చెప్తా. ఇప్పుడు విద్యాపరంగా అంశాలు కానీ, రైతువారి అంశాలు కానీ, లేకపోతే మహిళల విషయంలో కానీ, లేకపోతే సంక్షేమం సంబంధించిన విషయంలో కానీ నేను కొన్ని విషయాలు అంటే మచ్చుకు చెప్తా. అంటే నేను ఒక విద్యార్థి కాబట్టి ఫస్ట్ నేను విద్యార్థి అంశాల మీద చెప్తాను. మేడం ఇప్పటికి నేను చెప్తున్నా, నేను యూనివర్సిటీ విద్యార్థుల నుంచి బయటకు వచ్చినాను. అయితే ఆ యూనివర్సిటీలో మెస్ ఛార్జీల విషయంలో కొట్లాడినాం, మేము రీఎంబర్స్మెంట్ విషయంలో కొట్లాడినాం, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కొట్లాడిన వాళ్ళం. ఈ సంవత్సరం కాలంలో జరిగిన అద్భుతాల గురించి మేము గొప్పగా చెప్పుకునే అవకాశం మాకు దొరికింది మేడం. అద్భుతాలు ఏంటంటే ఏది ప్రక్షాళన, మనం టీచింగ్ ఫ్యాకల్టీ విషయంలో ప్రక్షాళన కానీ, క్వాలిటేటివ్ ఎగ్జామ్ ఏది క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ప్రక్షాళన కానీ, మెస్ ఛార్జీల విషయంలో కానీ, మిగతా ఏ విషయంలో కానీ నేను ఇప్పటికీ చెప్తున్నా దెర్ ఇస్ ద ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్ సాధించే ప్రయత్నం జరిగింది. ఇక ఉద్యోగాల విషయంలో కూడా ప్రోగ్రెస్ జరిగింది. అంటే ఎక్కడ శశవిషయాలకు పోలే, ఒక అవకాశాన్ని ప్రాపర్ వేలో అందిపుచ్చుకునే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం దీపా గారు. ఇక్కడ బీజేపీ సంబంధించిన పెద్దలు ఉన్నారు, దాంతోపాటు రామూర్తి ఉన్నారు. నిన్న ఒకటే స్పష్టంగా అడగదలుచుకున్నాను. ఇదే విషయాన్ని నేను ఇదే డిబేట్లో చాలాసార్లు అడుగుండే. 21,000 కోట్ల వరకు కేవలం రైతు రుణమాఫీ కోసం మేము ఖర్చు చేసింది కేవలం సంవత్సరం కాలంలోనే. ఎస్ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ దాటుకొని మేము ఇంత దాకా రాగలిగాం. అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా రేపు సంక్రాంతికి ఒక మంచి శుభార్త వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మహిళల విషయంలో ఉచిత బస్సు ఒక్కటే కాదు, గృహజ్యోతి కానీ లేకపోతే మిగతా అంశాలు ఏదైతే ఉందో దాన్ని కూడా జోడించినాం. ఇక్కడ మీరు ఒకటే చూడండి మేడం, మా దగ్గర ఉన్న వనరులను మేము ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో మేము ఎటువంటి అడ్డంకులకు పోతలేము. వాళ్ళు తెచ్చిన అప్పులకు మిత్తు కట్టడానికి కూడా తిరిగి అప్పులు తీసుకోవాల్సిన సందర్భం ఉంటాయి. సో అయిన కాడికి వాళ్ళు ఎక్కడెక్కడైనా అప్పులు చేసినా కూడా, బొక్కలు పెట్టినా కూడా అవన్నీ పూడ్చుకుంటూ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు అనొచ్చు మేడం, అంటే ఏదో అంటే తాత్కాలికంగా సంతృప్తి పరిస్థితినే ఏదో అద్భుతాలు సృష్టించినట్టు అవుతుంది అంటే అది కాదు మేడం. మాకు ఒక కాంగ్రెస్ పార్టీ అనగానే ఒక డౌన్ టు అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలకి మేము సంక్షేమ ఫలాలు అందించడంలో భాగంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ కఠినమైన నిర్ణయాలు మీకు ఇబ్బందిగా మారచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అని చెప్పి ఒక రెగ్యులేషన్ మీరు పెట్టుకోకుండా వెళ్ళొచ్చు కదా అనే భావన మీకు రావచ్చు. కానీ మాకు రెగ్యులేషన్స్ ఉంటాయి, మాకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మేము ఈ సంక్షేమ ఫలాలని నిజమైన పేదలకు అందియాలి, నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మేము అందియాలన్న ఆకాంక్ష మాకు ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. కాబట్టి ఒకటే విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం, జరిగిన అభివృద్ధి ఏదో చెప్పడానికి చర్చ సరిపోదో లేదో నాకు తెలియదు. కానీ ఒక విద్యార్థిగా మేము పోరాటంలో ఎవరికి ఏ అంశాలకు వ్యతిరేకంగా పోరాడము ఆ అంశాల్లో మేమైతే సంతృప్తిగా ఇప్పటికీ ఉన్నాం, నెక్స్ట్ ఉండబోతున్నాం కూడా. మీకు ఇంకో విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది మేడం. బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులుగా చాలా అంశాల్లో ఒక కృత్రిమైన ఉద్యమాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సహజంగా వచ్చిన ఉద్యమం. ఆ ఉద్యమాన్ని కేసీఆర్ గారు చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరువైనట్టు అన్నట్టు దాంట్లో దూరిరా లేదా మాకు తెలియదు. కానీ ఇప్పుడు మేము సృష్టిస్తున్నాం. నేను చెప్తా వినండి, తెలంగాణ ప్రజలు నేను రామూర్తన నేను ఒకటే చెప్తున్నా. రామూర్తన నేనేమంటున్నా, ఇన్ కేసు ఉద్యమాల గురించి కానీ మాట్లాడకొస్తే ఉద్యమాల గురించి నేను చెప్తా. రామూర్తన నేను చెప్తా వినండి.
వినండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. దానికి ఎగ్జాంపుల్ ఎస్ మీరు అన్న రాముడుతోనా నా విషయం వేరు. రాముడుతో నేను ఒకటే అంటున్నా చీమలు పెట్టిన పుట్టం అనేది దానికి ఎగ్జాంపుల్ మీరే. ఎందుకంటే నేను ఈ సందర్భంగా నేను ఎందుకంటున్నా అంటే చెప్తా అన్న ఒక్క నిమిషం. కాదు నేనేమంటున్నా మేడం ఒకటే మీరు గమనించండి. ఇక్కడ సరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కాక, కానీ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజకీయంగా సరే బీజేపీ ముందుకెళ్తుందా బీఆర్ఎస్ ముందుకెళ్తారని ప్రజలు నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎలక్షన్స్ అనేవి ఈ డెమోక్రసీలో చాలా స్పేసియస్ థింగ్స్ మేడం. అవి నిర్ణయాధికార అంశాలు. అవి అంటే అసెంబ్లీలో 39 స్థానాలతో పరిమితమైన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తానికి పాత్రలో పోయిన తర్వాత మళ్ళీ మీకు ఆశలు రావడంలో మేము తప్పుపడతలేము. ఇన్ కేసు మీరు బీజేపీ మేము ముందుకు వస్తామంటే మేము ముందుకు వస్తామని కొట్లాడండి, మేము తప్పుపడతలేము. కానీ ఏదో బట్టగాలు బీదేసి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించుకొని ముందుకెళ్తామన్న ఆలోచన మాత్రం తప్పనేది అడుగుతున్నా. మిత్రుడు ఆయన ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు, కానీ రావాల్సిన అవకాశం రావడం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఏ వర్గం సాటిస్ఫైగా ఉన్నది ఒక్కరు చెప్పమనండి. విద్యార్థి వర్గం ఉంది, నిరుద్యోగ వర్గం ఉంది, మహిళా వర్గం ఉంది, రైతు వర్గం ఉంది. ఎటుపోయినాయి ఆ డబ్బులు? ఎవరు తిన్నారు? ఇప్పటి వరకు ఆ అంశానికి వెళ్దాము. ఏ వర్గం హ్యాపీగా ఉంది కాంగ్రెస్ పాలనలో అనేది మొదటి ప్రశ్న. విద్యార్థి లోకం హ్యాపీగా ఉంది. ఎట్లా? నిరుద్యోగ అవును, మెస్ ఛార్జీలు ప్రాపర్ వేలో వస్తున్నాయి. మేడం నేను ఒకటి చెప్తాను చూడండి, మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ లేకపోతే స్కాలర్షిప్లు నేను డేటా ఇస్తా. ఇవన్నీ వాస్తవాలు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ చదువుకొని వచ్చిన నేను ఒక ఎస్సీ ఉండి కూడా పైసలు కట్టి చదువుతున్నా. నేను కనీసం మెస్ దీనిలో ఉస్మానియా యూనివర్సిటీలో పేరుకే యూనివర్సిటీలో చదువుకున్నాము. ఒక్క రూపాయి ఏ హాస్టల్ కు పోయినాయి, ఏ కాలేజీ పోయినాయి, ఏ గురుకులాలకు పోయినాయి చెప్పండి. 2 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్క రూపాయి మేడం. పిల్లల సర్టిఫికేట్స్ మనం రిటర్న్ తెచ్చుకోలేకపోతున్నాం. చాలా డెప్త్ ఉంది, చాలా విషయాలు ఉంది. నేను అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు. ఒకటే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం చర్చ